ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయంలో ఈరోజు మనం 28వ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ శ్లోకంలో కూడా భగవానుడు ఆత్మ శాశ్వతుడని ఎరింగి దుఃఖమును పారద్రోలవని వచించుతున్నారు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. భారత, ఓ అర్జున, భూతాని ప్రాణులు అనగా ప్రాణుల శరీరములు, అవ్యక్తాదీని ఆది యందు అనగా పుట్టుకకు పూర్వము కంటికి అగపడని స్వరూపం గలవి అన్నమాట. వ్యక్త మధ్యాని మధ్యమందు అనగా పుట్టిన పెదప అగపడేటువంటి రూపము గలవి. అవ్యక్త నిధాన్యేవా మరణించిన పెదప అనగా అంతమందు అగపడని స్వరూపం గలవియే భవంతి అగుచున్నవి. తత్ర ఆ విషయమున ఇక పరిదేవన దుఃఖము కా అనగా ఎలా తాత్పర్యం. ఓ అర్జున, ప్రాణకోట్లన్నీ కూడా పుట్టుకకు పూర్వము కనపడకయు పుట్టిన పిదప అనగా దేహముతో కూడి కనపడుచును, మరణించిన పిదప మరలా కనపడకయు ఉండుచున్నవి. అట్టి వాని విషయమై శోకింపనేలా అనగా మొదట కనపడక మరలా కనపడి తిరిగి అంతరించిపోవు భ్రాంతి రూపంలోనటువంటి ఈ దేహముల కొరకై దుఃఖింపటం ఎందుకని చెప్పి భావం. లేక ఆది అందు ఏ వ్యక్తి రూపము కలిగి ఉన్ననో, ఏ అవ్యక్త రూపము కలిగి ఉన్నావో అట్టి అవ్యక్త రూపమునే తిరిగి అంత్యమును ధరించుచుండ ఇక దానికై శోకింపనేలా అని కూడా చెప్పవచ్చును. వ్యాఖ్య తెలుసుకున్నా. ప్రాణులకు పుట్టుకకు పూర్వము ఈ దేహములతో సంబంధం లేదు, మరణించిన పిదప లేదు, మధ్యకాలములో మాత్రం కలదు. అధ్యంతములందు లేనిదై మధ్యకాలమున మాత్రం అగుపడేది మిథ్యావస్తువే అవుతుంది. అది భ్రాంతి మాత్రమే. స్వప్న జగత్తు నిద్రకు పూర్వము లేదు, నిద్ర ఉడిగిన పిదప లేదు, మధ్య మాత్రము కలదు. అట్టిది మిథ్యా మాత్రమే ఎట్లుగుతున్నదో అట్లే మధ్యకాలమున మాత్రము అగపడేటువంటి ఈ దేహాది దృశ్య పదార్థములు కూడా ఎండమావుల వలె అసత్యములు భ్రాంతి రూపములగును. అట్టి వాని కొరక ఈ దిగునేలని చెప్పి భగవానుడు ప్రశ్నిస్తున్నాడు అన్నమాట. ఈ ప్రకారముగా అనేక యుక్తుల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని శోకమును అపహరించుటకు ప్రయత్నిస్తున్నారు. జై శ్రీకృష్ణ. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.